స్టేషన్లో పెట్టి బట్టలు తీసేసి, బట్టలు పూర్తిగా విప్పేసి, నగ్నంగా తండ్రి కొడుకుల్ని నగ్నంగా నించోబెట్టి ఇష్టారీతన లాఠీలతో ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. తల మీద కొట్టారు, విప్ మీద కొట్టారు, పొట్ట భాగంలో కొట్టారు, ఛాతి మీద కొట్టారు. అంటే అసలు మాటలు చెప్పడానికి కూడా వీలైనంత స్థాయిలో కొట్టారు. దీనికి కారణం ఏంటి? కరోనా నిబంధనలు పాటించలేదని కాదు. గతంలో ఒక విషయానికి సంబంధించి అక్కడ ఉన్న స్థానిక పోలీసులకి ఈ జయరాజు మొబైల్ షాప్ నిర్వాహకుడు జయరాజ్‌కి గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన సమయంలో ఇతను పోలీసుల్ని తిట్టాడు. దాన్ని మైండ్‌లో పెట్టుకొని ఇతని మీద ఏదో ఒక రోజు పగ తీర్చుకోవాలని చెప్పి అక్కడ పోలీస్ స్టేషన్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఇది అక్కడ ఉన్నటువంటి పోలీసులు అది మైండ్‌లో పెట్టుకొని ఏదో ఒక రోజు వీడిని చావగొట్టాలని చెప్పి ఆల్రెడీ మైండ్‌లో ఫిక్స్ అయిపోయారు. సో, ఆ మైండ్‌లో ఫిక్స్ అయ్యారు కాబట్టి పగ తీర్చుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయారు కాబట్టి ఈ కరోనా నిబంధనలని చెప్పి సాకు చూపించి వాళ్ళిద్దరిని కూడా లోపలికి తీసుకెళ్ళి ఇష్టారీతిన కొట్టారండి. అంటే ఈ కోర్టు తీర్పిచ్చే ముందు జడ్జిలు కూడా చాలా బాధకు గురయ్యారు. నిజంగా ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తూ ఉంటే, ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తుంటే, విచారణ సంబంధించినటువంటి ఆ దర్యాప్తు వివరాలు బయటకు వస్తుంటే నిజంగా చాలా బాధ కలుగుతోంది. అసలు ఇలాంటి వ్యక్తులు పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్ళు జీవిత ఖైదు వేసి జైల్లో వాళ్ళు సంవత్సరాలు మగితే ఇది సరైన శిక్ష కాదు. బుద్ధి రావాలంటే అసలు నిజంగా ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళకి మార్పు రావాలంటే ఒక సంచలనమైనటువంటి తీర్పే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి మరణశిక్ష వేస్తే కానీ ఇది సరైన తీర్పు ఇచ్చినట్టు కాదని చెప్పి మరణశిక్ష వేశారు. ఆ రోజు జైల్లో ఇష్టారీతిన కొట్టారు కదండి. కొట్టిన తర్వాత ఏం చేశారు తెలుసా? వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే మీరు బట్టలు తీసుకురండి, వీళ్ళ బట్టలు ఆల్రెడీ చినిగిపోయినాయి, మీరు బట్టలు తీసుకురండి, రేపు ఉదయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాళ్ళకి చూపించిన తర్వాత వదిలిపెడతామని చెప్తే ఉదయాన్నే వాళ్ళు కుటుంబ సభ్యులు బట్టలు తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే బట్టలు చేంజ్ చేయించారు. తర్వాత కోర్టు ముందుకు తీసుకెళ్లారు. కోర్టు మళ్ళీ వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్ అంటే మళ్ళీ జైలుకి పంపించారు. జైలుకి పంపించిన తర్వాత వీళ్ళు విపరీతంగా కొట్టున్నారు కదా. పోలీసులు అసలు ఎంత అంటే కనీసం మానవతా దృక్పథం లేకుండా అంత చావగొట్టిన వాళ్ళకు కనీసం ట్రీట్మెంట్ చేయించలేదండి. ఆ కొడుకు ఫెనిక్స్ ఎవరైతే ఉన్నారో ఆ కొడుకు మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి జైల్లోనే చచ్చిపోయాడండి. ఈ విషయం తెలిసిన తర్వాత తండ్రి జయరాజు కూడా అతనికి కూడా తీవ్రంగా గాయాలు ఉన్నాయి. ఛాతీ నొప్పితో బాధపడుతూ అతను కూడా జైల్లోనే చనిపోయాడు. తండ్రి జయరాజ్ ఛాతీ నొప్పితో కనీసం ట్రీట్మెంట్ చేయకుండా అతను అనారోగ్యం పాలైనా సరే చూపించకపోవడం వల్ల తండ్రి చనిపోయాడు. ఈ దెబ్బలు ఎక్కువైపోయి మెదడులో రక్తనాళాలు చిట్లిపోయే విధంగా తల మీద కూడా కుట్టారంటే ఎంత దారుణం చూడండి. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చనిపోయారు.